హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద పబ్లిక్కి చాలా క్లియర్గా మ్యాండేటరీ ఇస్తూ ఉన్నారు సర్వేల్లో. ఆ సర్వే సంస్థ చేసినటువంటి సర్వేల్లో ఎవరు ముఖ్యమంత్రి అనేది ప్రజలు తేల్చారనేది మనం విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ సర్వే ఎవరు చేశారు అనేది మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ, ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ. మరొకటి ఏంటంటే, ఆయన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఒకప్పట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయన నడిచారు. ఇప్పుడు స్వచ్ఛందంగా ఈ సంస్థను పెట్టుకొని సర్వేలు చేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి సర్వేలో ముఖ్యమంత్రి ఎవరు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు అనేది మీకు చూపిస్తాను. ఆయన చేసినటువంటి సర్వేనే ఇది. సో పీపుల్స్ పల్స్ అండ్ ఇయర్ టు ద గ్రౌండ్. వాస్తవంగా ఆ సీనియర్ జర్నలిస్ట్కి గ్రౌండ్ లెవెల్లో సామాజిక వర్గాల వారీగా చాలా క్లారిటీ ఉంది. ప్లస్ పబ్లిక్ మూడ్ను కూడా బాగా తెలుసుకునేటువంటి ఒక ఎక్స్పర్ట్ ఆ జర్నలిస్ట్. నేను ఆయన పేరు చెప్పట్లేదు, ఎందుకంటే ఆయన అనుమతి లేదు కాబట్టి నేను ఆయన పేరు చెప్పట్లేదు. బట్ అందరికీ అర్థమైపోయింటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా సుదీర్ఘమైనటువంటి ట్రావెల్ చేశాడు అతను. అప్పట్లో జర్నలిస్ట్గా చాలా వరకు ప్రతిరోజు రాజశేఖర రెడ్డితో ఉండేవాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసినటువంటి జర్నలిస్ట్, ఆయన పెట్టినటువంటి సంస్థ ఇది. సో వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు ఈ రిజల్ట్ని. సో ఇది నేను తీసుకొచ్చి ఏదో మ్యానిపులేట్ చేసింది అయితే కాదు, ఇది పక్కాగా పీపుల్స్ పల్స్ దానికి వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు ఈ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు సీఎంగా, ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 38% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు, 44% మంది ప్రజలు చంద్రబాబు నాయుడిని కోరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని 11% మంది ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే పురంధరేశ్వర్ని కేవలం 1% మంది మాత్రమే కోరుకుంటున్నారు. వైఎస్ షర్మిలని 1% మంది పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇక కెన్ సే ఆర్ అదర్స్ 5% ఉంది. సో ఇక్కడ 44% మంది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. హైయెస్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ 44 హైయెస్ట్. అలాగే పవన్ కళ్యాణ్ని 11% మంది కావాలనుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే అలయన్స్లో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అలాగే జనసేన. సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అలాగే బీజేపీ మూడు కలిపితే కనుక 56, 57 అంటే 57% పీపుల్, అక్కడ ఉండేటువంటి జనం కూటమిని కావాలనుకుంటున్నారు అని చెప్పి మనం పార్టీల వైజ్గా అన్వయింపజేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పర్సన్ వైజ్ తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడికి ఎక్కువ మంది అక్కడ మొగ్గు చూపుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో దాన్నే గ్రాఫిక్ మోడ్లో ఇక్కడ చూపించడం జరిగింది. ఇదే పర్సంటేజ్ని గ్రాఫిక్ మోడ్లో చూపించడం జరిగింది. ఇక ఇఫ్ యువర్ ఒపీనియన్, ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ టుడే, విచ్ పార్టీ ఈజ్ లైక్లీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే అసలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కనుక చూస్తే పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఎలక్షన్స్ అంటే ఒపీనియన్, ఎక్కువ మంది ఒపీనియన్ ఏం చెప్తున్నారు, పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది, అలాగే ఓట్ షేర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% మంది ప్రజలు కావాలనుకుంటున్నారు. అదే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 53% మంది కావాలని కోరుకుంటున్నారు. 53% మంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కావాలనుకుంటున్నారు. అదే కాంగ్రెస్ 1%, కేవలం 1% కాంగ్రెస్, అదర్స్ వచ్చేసి 6%, అంటే తెలియదని లేదంటే అదర్స్ ఏదైతే 6%. సో ఈ 6% ఇక్కడ యాడ్ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బట్ అప్పటికి కూడా కూటమి హైయెస్ట్ ఉంది. అదే గ్రాఫిక్స్లో కూడా చూపించారు. సో 53% మంది ఓటర్స్ కూటమికి మొగ్గు చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి పీపుల్స్ పల్స్ సర్వేలో. అందుకే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇన్ పర్సన్ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఈ సర్వే తేల్చేసింది. ఇక ప్రధానంగా మనకు ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు సపరేట్గా ఒక సర్వే చేయడం జరిగింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్
ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. సహజంగా అలాంటి ట్రెండ్ తీసుకొచ్చారు, అలాంటి ప్రచారాన్ని చాలా బాగా ప్రొజెక్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ వాస్తవంగా ఈ సర్వేను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.83% మంది మాత్రమే ఓట్ షేర్ ఉంది. ఇది ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే కూటమికి వచ్చేసి 51.81 ఉంది ఓట్ షేర్. అంటే ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా కూటమికి ఎక్కువ ఉంది. అదర్స్ వచ్చేసి 5.36% ఉంది. దాన్నే ఇక్కడ గ్రాఫిక్స్లో చూపించడం జరిగింది. 3% మైనస్ ఆర్ ప్లస్ మార్జిన్ ఉంది అని చెప్పి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ సర్వేని ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పక్కాగా సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి సర్వే. అందులో కూడా నిష్పక్షపాతంగా చేసేటువంటి జర్నలిస్టు. పూర్వపు ఆయన ప్రయాణం చూస్తే కనుక వైఎస్ ఫ్యామిలీ తోటి ట్రావెల్ చేసినటువంటి జర్నలిస్ట్ అతను. కాబట్టి ఇది పక్కాగా ఆయన చేసిన సర్వే మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. సో కాబట్టి దీన్ని చాలా నమ్మకంగా మనం తీసుకోవచ్చు. తర్వాత ప్రొజెక్టెడ్ ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ కమ్యూనిటీ వైజ్ ఇన్ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్, ప్రత్యేకించి ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఈ సర్వే సంస్థ. సో ప్రొజెక్ట్ తీసుకున్న దగ్గర క్యాస్ట్ వైజ్ ప్రొజెక్షన్ తీసుకుంటే ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కాపు సామాజిక వర్గం వచ్చేసి 24.89 ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే కూటమికి వచ్చేసి 73% ఉంది. అంటే హయ్యెస్ట్ ఉంది ఇక్కడ. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన అనుకోవచ్చు, జేఎస్పీ ఎఫెక్ట్ అనుకోవచ్చు. సో అదర్స్ వచ్చేసి 2.11. ఇంకా రెడ్డి ఓట్ బ్యాంక్, రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హయ్యెస్ట్ ఉంది, 74.68 ఉంది. అంటే కన్సాలిడేటివ్ రెడ్డిస్ చాలా ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇప్పటికీ కూడా అనుకుంటూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డిని రెడ్డిస్ కూడా వద్దనుకుంటున్నారని. కానీ ఇక్కడ పర్సంటేజ్ చూస్తే రెడ్డిస్ కన్సాలిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారనేది అర్థం అవుతుంది. కేవలం 24% మాత్రమే రెడ్డిస్ కూటమికి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి. అదర్స్ వచ్చేసి 1.2. ఇక కమ్మ క్యాస్ట్ వచ్చేసి హయ్యెస్ట్. ఈసారి కూటమికి బాగా హయ్యెస్ట్ ఉంది, 89% ఉంది. కేవలం 10% మాత్రమే వైసీపీకి ఇక్కడ కనిపిస్తుంది, 1% అదర్స్లో ఉంది. ఇక బ్రాహ్మిన్ 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇది చాలా ఆశ్చర్యకరం. 47% ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ టెంపుల్స్ మీద ఏ విధమైనటువంటి దాడులు జరిగాయి, తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఎక్కువ బ్రాహ్మణ్ సామాజిక వర్గం 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇండికేషన్గా కనిపిస్తుంది మనకి. 47% ఉంటే కూటమికి 45% ఉంది. ఇక్కడ బీజేపీ హిందుత్వ అనేటువంటి స్లోగన్ను బాగా వినిపిస్తూ ఉంటుంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటి ముద్ర వేసాయి విపక్షాలు. అయినప్పటికీ కూడా 47% ఉందంటే, ప్లస్ ఇక్కడ అదర్స్ 8% ఉంది. ఇక్కడ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజులు. ఈ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇట్లా మూవ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. చివరికి ఎన్నికలు దగ్గర పడేకుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వైశ్య కమ్యూనిటీ వచ్చేసి ఇక్కడ వాస్తవంగా కూటమికి వైశ్య కమ్యూనిటీ ఎక్కువ ఉంది, 68.85% ఉంది, 24.69 ఉంది. వైశ్య కమ్యూనిటీ మీద జరిగినటువంటి దాడులు కానీ లేదంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం కానీ ఇవన్నీ కూడా వైశ్య కాంగ్రెస్ పార్టీకి బాగా తక్కువ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఉంది వైశ్య కమ్యూనిటీ కూటమికి, తెలుగుదేశం పార్టీ కూటమికి. సో అదర్స్ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కూటమికి. ఇక ఓసీలో అదర్ క్యాస్ట్లు అంటే ఇంకా ఏదైనా కావచ్చు, మిగిలిన ఓసీల్లో ఉన్నట్టు క్యాస్ట్లు 24.49 ఉంది, 67.93 ఉంది. ఇక్కడ హైయెస్ట్ ఉంది కూటమికి. కారణం ఏంటంటే ఓసీలో అదర్స్ ఎక్కువ మిడిల్ క్లాస్ ఉంటారు. సో ఈ మిడిల్ క్లాసు బహుశా చాలా యాంటీగా జగన్కు ఉన్నారు. ఇది ఇంకా కూడా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడికి, కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్షన్ రాబోయే టైంకి. ఈ మిడిల్ క్లాస్ సెక్టరు చాలా యాంటీగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఈ అదర్స్ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ముస్లిమ్స్ 55% ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 40% కూటమికి ఉన్నారు, అదర్స్ 4.93. సో ఇది కొంచెం ఇంకా కూడా దీనికి వచ్చేటువంటి అవకాశం 1 or 2% యాడ్ అయ్యేటువంటి అవకాశం ముస్లిం కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి ఎన్నికలు. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేస్తామనేటువంటి ఒక ప్రచారం చేస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కనుక అదే ప్రకటన చేసుకుంటూ పోతే ఇంకొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ముస్లిం కమ్యూనిటీలో. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా క్రిస్టియన్స్ హైయెస్ట్ 69.93 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి బాగా హైయెస్ట్ కనిపిస్తుంది ఇక్కడ 69.93 ఉంది. సో అంటే హైయెస్ట్ కేవలం 22% ఉంది. అంటే ముస్లిం కమ్యూనిటీ కన్నా కూడా కూటమి మీద క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా యాంటీగా ఉందని చెప్పి మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండుగా తీసుకుంటే ఇక్కడ అట్లీస్ట్ 40% ఉంది ముస్లిం కమ్యూనిటీ. అంటే తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద నమ్మకం ఉంది ముస్లిం కమ్యూనిటీకి రాష్ట్ర పరిధిలో తీసుకొని. అదే అక్కడ క్రిస్టియన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర బాగుపడింది. ఎందుకంటే బైబిల్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరు, విజయమ్మ, అలాగే భారతి, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు. ఆయన ఎప్పుడు చేసినా కానీ ఆయన పదే చెప్తూ ఉంటారు, మేనిఫెస్టో నాకు ఒక బైబిల్, నాకు ఒక ఖురాన్, భగవద్గీత అంటూ లాస్ట్లో చేరుస్తూ ఉంటాడు. సో వీళ్ళనంత వరకు క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తుంటారు. కాబట్టి క్రిస్టియన్స్ ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అత్యంత తక్కువగా కూటమి కనిపిస్తున్నారు. ముస్లిమ్స్ కంటే కూడా వ్యతిరేకంగా ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇంకా బీసీలు వచ్చేసి 35%, 60% టీడీపీకి ఉంది. సో ఇంకా కూడా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీసీలు. ఎందుకంటే బీసీ అనేది వెన్నుముక తెలుగుదేశం పార్టీకి. ప్లస్ నరేంద్ర మోడీ కూడా బీసీ కాబట్టి రాబోయేటువంటి రోజులు ఇంకొద్దిగా ఇంకా కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. +3 అలా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇటు నుంచి కానీ. సో ఇక మాలా వచ్చేసి ఎస్సీ మాలా హైయెస్ట్ 59.85 ఉంది. ఇక్కడ 34.92 ఉంది. సో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు వినిపిస్తున్నారు కాబట్టి ఇది ఇంకా కొంచెం ఇక్కడి నుంచి తగ్గి ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2% దాకా ఇంకా మూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. 5% ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి అని చెప్పి మనం చెప్పచ్చు. మాదిగా 39% ఉంది ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా కూడా కూటమి వైపు. ఇక ఎస్టీ వచ్చేసి 51% ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీకి 44 ఉంది. కానీ బేసికల్గా ఎన్టీ రామారావు చేతిలో తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఎస్టీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎస్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తున్నారు. బహుశా దీంట్లో పెద్ద తేడా రాకపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో కూడా. ఇక అదర్ ఎస్సీలు ఎవరైనా ఉందంటే వాళ్ళు 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 46 ఉన్నారు. అంటే ఎస్సీల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కొంచెం సమాజం పట్ల లేదంటే కొంత నిరుద్యోగం ఇవన్నీ ఎఫెక్ట్ ఎవరికైతే ఉంటుందో ఎస్సీల్లో వాళ్ళు మిడిల్ క్లాస్ కిందకి వస్తారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎస్సీ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది 46. అంటే ఇటు నుంచి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది క్యాస్ట్ వైజ్ పోలరైజేషన్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్ కొంచెం అటు ఇటు మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అనుగుణంగా నేను విశ్లేషణ చేయడం జరిగింది. ఓవరాల్గా కూటమికి హైయెస్ట్ పర్సంటేజ్ అయితే ఆల్రెడీ చూపించాను కదా నేను. సో ఇప్పుడు ఈ క్యాస్ట్ వైజ్ పర్సంటేజ్ ఈ విధంగా ఉంది. సో ఇక ప్రొజెక్టెడ్ సీట్ షేర్ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో సీట్ షేర్ ఏ విధంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 10 ఉంటుంది. 10 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది. కూటమి 19 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఎస్సీ కాన్స్టిట్యున్సీలు 29లో 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 19 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇది నీకు గ్రాఫ్లో చూపించారు. సో ఇది టోటల్గా పీపుల్స్ పల్స్ చేసినటువంటి సర్వే. దాన్ని బట్టి ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కానీ లేదా సామాజిక వర్గాల పరంగా ఉండేటువంటి పర్సంటేజ్ కానీ లేదా ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని కావాలని కోరుకుంటున్నారనే దాన్ని బట్టి కానీ ఇవన్నీ చూస్తే అన్ని కోణాల నుంచి పీపుల్స్ పల్స్ ఏప్రిల్ 3వ తారీఖు వరకు చేసినటువంటి సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. జూన్లో ఆయన జూన్ 4 రిజల్ట్ రాబోతుంది. జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ తేల్చేసింది. దీన్ని దాదాపుగా 90% నమ్మచ్చు ఈ సర్వే సంస్థని. మిగతా సర్వే సంస్థలు అయితే నాకు పంపిస్తుంటారు, వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ సర్వే సంస్థ నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ నాకు పర్సనల్గా కూడా తెలుసు, ఆయన గత ప్రయాణం కూడా తెలుసు. కాబట్టి ఈ సర్వేని 90% నమ్మవచ్చు, నమ్మేటువంటి అవకాశం ఉంది. వాస్తవాలకు దగ్గరగా ఈ సర్వే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పక్కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం మారబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి
ఓడిపోబోతున్నారు, అధికారం నుంచి దిగిపోబోతున్నారు సంతోషంగా, ఆయన మాటల్లో అయితే సంతోషంగా ఆయన దిగిపోబోతున్నారు అనేది మనం ఈ సర్వే ద్వారా అంచనాకు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.